పిల్లలకు అది సరదా కావచ్చు, కానీ ప్రాణాలకే ప్రమాదంగా మారుతుంది. చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు బైకులిచ్చి బయటకు పంపుతున్నారు. తెలిసి తెలియని వయసు కాబట్టి బైక్పై దూసుకుపోతుంటారు. చెప్పినా వినే ఓపిక లేని వయసు వారిది. రోడ్లపై ఇష్టానుసారంగా డ్రైవింగ్ చేస్తూ ప్రమాదాలను సృష్టిస్తున్నారు. వారికే కాదు, వారి వల్ల రోడ్డుపై ప్రయాణించే వారికి ప్రమాదమే. నంద్యాలలో పిల్లలంటే తల్లిదండ్రులకు ఎనలేని ప్రేమ ఉంటుంది, కాదనలేము. కానీ వారు కోరిందల్లా ఇస్తే ముప్పే. స్కూళ్లకు కాలేజీలకు వెళ్లే పిల్లలకు బైకులిచ్చి పంపుతున్నారు. ఇటీవల కాలంలో ఇలాంటి వైఖరి బాగా పెరిగింది. ముఖ్యంగా పిల్లలకు వాహనాలు ఇచ్చే ముందు వారు ఎలా వెళ్తారో, డ్రైవింగ్ పూర్తిగా నేర్చుకున్నారా లేదా అనేది ఆలోచించడం లేదు. పైగా తమ పిల్లలు చిన్న వయసులోనే బైకులు నడుపుతున్నారని అందరితో గొప్పలు చెప్తున్నారు. వాహనాలు ఇచ్చే తల్లిదండ్రుల్లో భయం ఉండాలి. ఇదివరకైతే తల్లిదండ్రులు సైకిల్ కొనిచ్చేవారు. ఇప్పుడు అలా కాదు. ఏకంగా బైకే టార్గెట్ పెడుతూ తేడా వస్తే ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు మైనర్లు. ఇక బైక్ డ్రైవింగ్లో ఇబ్బందులు, తనిఖీలు లేకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రైవింగ్పై అవగాహన లేకపోయినా రోడ్లపై దూసుకుపోతూ ఉంటారు. పాఠశాలల యాజమాన్యాలు కూడా పిల్లలు వాహనాలు తెస్తుంటే ప్రశ్నించడం లేదు. మైనర్లు వాహనాలు నడిపి ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. కొన్ని ప్రమాదాల్లో ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్న సంఘటనలున్నాయి. పాఠశాలల యాజమాన్యాలు బస్సులు నడుపుతున్నప్పటికీ కొంతమంది బైక్పై వెళ్లి ప్రమాదాల బారిన పడుతున్నారు. పాఠశాలల యాజమాన్యాలు భారీగా ఫీజులు వసూలు చేస్తుండడమే దీనికి ఒక కారణం కూడా. దిగు బాబు, దిగు దిగు. అది పక్కన పెట్టు. ఆర్కెళ్ళేసి చూపుతూ బాబు. ఆర్కెళ్ళేసి ఓడిచారా. Al menos acá por el